మహేష్ గురించి సత్య చెప్పగానే లహరి టెన్షన్ పడుతూ ఉంటే శరణ్య పక్కనే ఉండి లహరిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక అందరి ముందు ఆ విషయం బయటపడకుండా చూసుకుంటుంది. ఇక పంతులు గారు లగ్నపత్రికను చదివి వినిపించేస్తారు. లగ్నపత్రిక చదవడం అయిపోయింది కదా, అమ్మాయికి అబ్బాయికి బట్టలు పెట్టి స్వీట్ తినిపించండి అని పంతులు గారు చెప్పగానే ఆనంద భైరవి ఫ్యామిలీ, సరోజీరావు ఫ్యామిలీ పెళ్లి కొడుకు పెళ్లి పిల్లకి ఇద్దరికీ కూడా స్వీట్స్ తినిపించేసి వాళ్ళని సరదాగా మాట్లాడుకునేలా చేస్తారు. లహరి మాత్రం టెన్షన్తో ఆ తతంగం అయిపోగానే తన గదిలోకి వెళ్ళిపోతుంది. తన టెన్షన్ని గమనించిన శరణ్య కూడా తన వెనకాలే వెళ్ళిపోతుంది. ఏమైంది లహరి, అలా అందరి ముందు నువ్వు పైకి వస్తే బాగుంటుందా చెప్పు, ఇంకా అక్కడ సత్య ఉన్నాడు కదా, నువ్వు అలా రావడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటే, వదినా ఆ మహేష్ గాడు ఇంకా బతికే ఉన్నాడంట, వాడి దగ్గర నుంచి ఫోన్ రావడం ఏంటి వదినా, అసలు నేను నమ్మేలా లేదు, వాడు నిజంగానే బతికి ఉంటే నా గురించి వాళ్ళ అన్నయ్యతో చెప్పేస్తాడు కదా వదినా, ఒకవేళ ఈ విషయం బయటపడితే సత్య ఊరుకుంటాడా, మనని అరెస్ట్ చేయడా అని లహరి అంటూ ఉండగానే వెనుకాల సత్య వచ్చి నిలబడి ఉంటాడు. అదంతా కూడా సత్య విన్నాడు అనుకొని లహరి షాకింగ్గా సత్యాన్ని చూస్తూ ఉంటుంది. అసలు లహరి ఎందుకలా షాక్ అయ్యిందా అని శరణ్య కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అక్కడ సత్య కనిపించగానే శరణ్య కూడా షాక్ అయిపోతుంది. మరి నిజంగానే సత్య వీళ్ళ మాటలను విన్నాడా, లేక క్యాజువల్గానే లహరి వచ్చేసింది కాబట్టి తన వెనకాలే ఎందుకు ఇలా వచ్చేసిందా అని డౌట్తో వచ్చాడా? ఒకవేళ నిజంగానే వినుంటే శరణ్యను లహరిని తీసుకువెళ్ళి జైల్లో వేస్తాడా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.